ఇకపోతే ఇన్ని టీచర్స్ సంఘాల సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేక రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధ్యాయ సంఘాల కార్యకలాపాలను వెంటనే క్రమబద్ధీకరించి విద్యా వ్యవస్థలో తగిన సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని 171వ ఆర్టికల్ ప్రకారం శాసన మండలిలో ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని, అలాంటప్పుడు ఇన్ని సంఘాల అవసరం లేదన్నారు. జీవో 264 ప్రకారం గుర్తింపు పొందే సంఘానికి కనీసం 25% సభ్యత్వం ఉండాలని, ఈ లెక్కన 4 కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదన్నారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం 8 గుర్తింపు పొందిన సంఘాలు, మరో 40 గుర్తింపు లేని సంఘాలు, మొత్తం 48 ఉపాధ్యాయ సంఘాలు కొనసాగుతున్నాయని ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైందని తెలిపారు. సంఘాల ముఖ్య నేతలు యూనియన్ కార్యకలాపాల పేరుతో బోధన పాఠశాలకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో ఇన్ని టీచర్ సంఘాలు ఉండాలా వద్దా అనే దాని మీద ఉండొచ్చు అనేది అభిప్రాయం. ఈ విద్యార్థి సంఘాల పేరుతోని అంటే ఉపాధ్యాయ సంఘాల పేరుతోని మీరు కూడా కేవలం మీ రాజకీయాల కోసం ఆ ఉపాధ్యాయ సంఘాలని వాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయద్దు. ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ముఖ్య నేతలు యూనియన్ కార్యకలాపాల పేరుతో బోధన చేయట్లేదు, పాఠశాలను పట్టించుకోవట్లేదు. ఏంది అని అంటే మాకు జిల్లా కమిటీ మీటింగ్ ఉన్నది, మండల కమిటీ మీటింగ్ ఉన్నది, ఇంకో ఇలా ఈ సమస్య మీద మేము ఆమంత్రిని కలవాలి, ఈ సమస్య మీద కలెక్టర్ని కలవాలి, మేము అటు పోవాలి ఇటు పోవాలి, అక్కడెక్కడో కాన్ఫరెన్స్ ఉన్నది ఇక్కడెక్కడో కాన్ఫరెన్స్ ఉన్నది అని చెప్పేసి నెల 10 రోజుల పాటు స్కూల్కి పోకుండా ఆ వచ్చిన 20 రోజుల పాటు కూడా ఆ అధికారితో ఈ అధికారితో మాట్లాడకుండా ఫోన్లు మాట్లాడేటువంటి పంచాయతీలు ఎక్కువ అవుతున్నాయి. నిజంగానే అసలు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి అని అంటే ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేది, సమస్యల మీద పోరాటం చేయండి, ఆదివారం రోజు చేయండి పోరాటం మీది. పోరాటం చేసి పలానా రోజు నాడు పలానా ఒక 4 ముఖ్య నేతలు పోయి మంత్రిని కలవండి. మంత్రిని కలవడానికి పోతే 100 మంది టీచర్లు పోతారా, 50 మంది టీచర్లు పోతారా? ఉపాధ్యాయుల సమస్యల కోసం మాట్లాడడానికి ఉపాధ్యాయ సంఘాల నుండి ఎమ్మెల్సీలు ఉంటూనే ఉన్నారు కదా. ఉపాధ్యాయ సంఘాల ఎమ్మెల్సీలు మంచోడిని గెలిపించుకుని అంటే వాళ్ళే మాట్లాడతారు కదా. మీరేమో ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీ ఎమ్మెల్సీలుగా గెలిపిస్తారు. ఎంత దారుణం అది. ఇంకా పల్లవి స్కూల్స్ చైర్మన్ని మీరు ఎమ్మెల్సీకి గెలిపించుకుంటారు, మీ టీచర్లలో ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం గెలిపించుకునే ప్రయత్నం చేయరు. వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు పల్లవి స్కూల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం, ప్రైవేట్ స్కూల్స్ని డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటారు. వాళ్ళు లోపల వాళ్ళు గోతులు తవ్వుతుంటారు. ఇక మాకు ఉపాధ్యాయ సంఘాల సమస్యలు అనిపించి మీరు రోడ్ల మీద వస్తారు, చదువులు చెప్పారు, చదువులు చెప్పకపోతే వాళ్ళ చదువులు రావు, వాళ్ళ జీవితాలు బాగుపడి వాళ్ళు 10వ తరగతి ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన తర్వాత తక్కువ మార్కులతో పాస్ అయినా కూడా వాళ్ళకు మంచి అవకాశాలు దొరకకపోతే ఏదో గవర్నమెంట్ కాలేజీలో మళ్ళీ జాయిన్ కావాలి, వాళ్ళ జీవితాలు మొత్తం ఆగం ఉంటాయి. లేదంటే ఓపెన్ కోటాలో ఓపెన్లో పోయి ఓపెన్ యూనివర్సిటీలలో చదువుకునేటువంటి పరిస్థితులు. ఉపాధ్యాయులను మేము ఏం కోరుతున్నామనంటే మీ వల్లనే ఈ దేశం బాగుపడుతుంది. తరగతి గది నుండే కదా ఈ దేశ చరిత్ర రాసేది. ఆ తరగతి గదిలో మీరు రాజకీయాలు పనిచేసి మీ సమస్యల కోసం మీరు పోరాటం చేయడం అనేది 100% చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు ఉండాల్సిందే, ఉపాధ్యాయుల సమస్యల మీద మీరు పోరాటం చేయాల్సిందే. పోరాటం చేయకుండా ఏది సాధించలేమనే విషయాన్ని నేను ఒప్పుకుంటా. కానీ విద్యార్థులు పోరాటాలు చేసేటువంటి పరిస్థితులు తీసుకురావద్దు కదా. మా క్లాసులు జరగాలి, మా సార్ చక్కగా బడికత్తలేడని కామెంట్లు చేయడము, వచ్చినా కూడా సార్ చక్కగా చదువు చెప్పడు, ఏమైనా ఫోన్లు మాట్లాడదానని కామెంట్లు చేసేటువంటి పరిస్థితిలోకి దిగజారద్దు అని చెప్పేసి మేము కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మా టీచర్ అన్నలు కానీ మిగతా వాళ్ళందరూ కానీ మేము ఏం కోరుతున్నాం అంటే దయచేసి విద్యార్థుల జీవితాల గురించి ఎక్కువగా ఆలోచించాలి. మీకు ఎట్లా జీతాలు వస్తాయి, మీకు రావాల్సినటువంటి మీకు ఉండాల్సినటువంటి అన్ని హక్కులు మీకు ఉన్నాయి. వాటి కోసం సంఘాలు పోరాటం చేస్తాయి. కానీ మొత్తం ఉన్న ప్రతి స్కూల్ నుండి ఒక నాయకుడు తయారయ్యి వాళ్ళందరూ మేము ఇటు పోతాం అటు పోతాం, మాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అని చెప్పేసి ఎప్పటికీ మీరు తిరుగుడు మీద ఉంటా అంటే మాత్రం తప్పకుండా వ్యతిరేకత వస్తుంది. ఇవాళ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కామెంట్ అయితే రేపు పొద్దుగాల విద్యార్థి సంఘాలు కూడా కామెంట్లు చేస్తాయి. కాబట్టి ఆలోచన చేయాలని చెప్పేసి మాత్రం కోరుతున్నాను.